వడోదర వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి టైటిల్ సాధించింది. స్మృతి మందన కెప్టెన్సీలో ఆర్సీబీ మహిళల జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. ఉత్కంఠభరితంగా సాగిన చేజింగ్ మ్యాచ్ లో ఆర్సీబీ ఆఖరి ఓవర్ దాకా పోరాడి విజయం సాధించి మరోసారి చాంపియన్. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ జెమిమా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 37 బంతుల్లో 57 పరుగులు సాధించగా చినెల్ 35 పరుగులు, లారా 44 పరుగులు, లిసెల్లీ 37 పరుగులతో రాణించి భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ముందుంచారు. నాలుగు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే గ్రేస్ హారిస్ అవుట్ కావడంతో షాక్ తగిలింది. ఆ తర్వాత కెప్టెన్ స్మృతి మందన, జార్జియా కలిసి జట్లను అందుకున్నారు. ఇక వీరిద్దరి రెండో వికెట్ కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్ దిశను పూర్తిగా మార్చేశారు. స్మృతి మందన 87 పరుగులు చేసి ఫైనల్స్ లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. మరోవైపు జార్జియా 79 పరుగులు చేసి కీలక పాత్ర పోషించింది. మధ్యలో వోల్ అవుట్ అయిన ఆర్సీబీ బ్యాటర్లు ఒత్తిడికి గురికాకుండా చివరి వరకు నిలబడి విజయం సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాటర్లు ఆర్సీబీ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన రెండో ఇన్నింగ్స్ లో మందన నాయకత్వం, ధైర్యం, వ్యూహాత్మక ఆట తీరుతో బెంగళూరు జట్టు తిరుగులేని విజయం సాధించింది. ఈ విజయంతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యధిక రన్స్ ఛేదించిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఇప్పటి వరకు 2 సార్లు కప్ కొట్టిన ముంబై ఇండియన్స్ జాబితాలోకి ఇప్పుడు ఆర్సీబీ కూడా చేరింది. ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ పురుషుల జట్టు టైటిల్ సాధించగా ఈ ఏడాది ఆర్సీబీ మహిళల జట్టు ఛాంపియన్ గా నిలవడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.